పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర జాతీయ అంశాల కంటే అంతర్జాతీయ అంశాలపైనే ఫోకస్ పెరిగింది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అంశాలపైనే రాజకీయ యుద్ధం జరుగుతుంది. కానీ బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశం ఎన్నికల ప్రచారాన్ని డామినేట్ చేసింది. ఈ అంశంపైనే ప్రధాన పార్టీలు ప్రచారం సాగించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తరహా ప్రచారానికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ముగిసిన ఎన్నికల ప్రచార హోరు మాత్రం ఇంకా దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. పేరుకే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలైనప్పటికీ ప్రచారాస్త్రాలుగా అంతర్జాతీయ అంశాలే ఈ ఎన్నికలను డామినేట్ చేశాయి. ముఖ్యంగా ఘుస్పేటియాస్ అంటూ అక్రమ వలసదారుల అంశాన్ని బీజేపీ ప్రధానంగా ప్రచారం చేసింది. తృణమూల్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను తృణమూల్ ప్రోత్సహిస్తోందంటూ బీజేపీ నాయకులు మమతా విధానాలను తూర్పారబట్టారు. సరిహద్దు భద్రత కోసం బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సీఎం మమతా బెనర్జీ బీజేపీ నేతల ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఇవి హిందుత్వ రాజకీయాల్లో భాగమని విమర్శించారు. బంగ్లాదేశ్ సరిహద్దు భద్రత కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్రం ఆధీనంలోనే ఉందని గుర్తు చేశారు. ఇక బెంగాల్లో బీజేపీ వ్యూహం స్పష్టంగా కనిపించింది. హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రచార సరళి కొనసాగింది. బెంగాల్లో విజయానికి కనీసం 60% హిందూ ఓట్లు అవసరమని బీజేపీ అంచనా వేస్తోంది. అస్సాంలో పనిచేసిన ఈ ఫార్ములా బెంగాల్లో కూడా పనిచేస్తుందని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు. అయితే బెంగాల్ ఓటర్లలో 27% ముస్లింలున్నారు. తృణమూల్ అధికారంలో కొనసాగాలంటే ముస్లింల పూర్తి మద్దతుతో పాటు హిందూ ఓట్లలో కనీసం సగం అవసరం. ఇక్కడే బంగ్లాదేశ్ అంశం కీలకంగా మారింది. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలో ఇస్లామిక్ రాడికల్ శక్తులు పెరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. హిందువులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, సూఫీ దర్గాలపై దాడులు వంటి ఘటనలు బెంగాల్ ప్రజలలో భయం పెంచాయి. ఈ పరిణామాలు బీజేపీకి ఎన్నికల ప్రచారంలో బలంగా మారాయి. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ద్వారా బీజేపీ వ్యూహకర్తలు ఇన్ఫిల్ట్రేషన్ అంశం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. బెంగాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం 44 అసెంబ్లీ సీట్లున్నాయి. 2021 ఎన్నికల్లో తృణమూల్ 27 సీట్లు గెలుచుకోగా బీజేపీ 17 సీట్లు సాధించింది. ఈసారి ఈ సీట్లలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటి వరకు బెంగాల్లో మత రాజకీయాలు అంతగా ప్రభావం చూపలేదు. కానీ ఈసారి పరిస్థితి మారబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ ప్రభావం బెంగాల్ ఎన్నికల ఫలితాలను మార్చేయగలిగే స్థాయిలో ఉందని అంచనా వేస్తున్నారు.